బాబు ప్రభుత్వం వచ్చిన ఈ 9-10 నెలల కాలంలోనే విద్యుత్కి సంబంధించి వ్యవసాయ కనెక్షన్స్ 22,709 ఇచ్చారట. చాలా ఫాస్ట్గా ఇస్తున్నాం. అట్లాగే ఇళ్ల కనెక్షన్స్ కలిపితే 69,975 కొత్త కనెక్షన్లు ఇచ్చాం అన్నటువంటి విషయాన్ని తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రకటించుకొచ్చారు విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి. అదే సందర్భంలో స్తంభాలు, ట్రాన్స్మిషన్ లైన్లని అత్యధిక ధరలకు కొనుగోలు చేయడంతో 3 డిస్కంల పరిధిలో ధరల వ్యత్యాసం ఏర్పడినటువంటి విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ఇప్పటికే పగటిపూటే రైతులకు 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా సాగుతోందని చెప్పారు. పీఎం కుసుమ్ పథకంలోనికి చేరడం ద్వారా అతి త్వరలోనే రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తుని నిరంతరాయంగా అందించేటటువంటి దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అవసరం అన్నటువంటిది అంచనా వేశారు. ఇప్పటికే 1,00,000 పీఎం కుసుమ్ కనెక్షన్లు మంజూరైన మరో 2 లక్షల కనెక్షన్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించింది. వీటికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియలు మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. ఇంకోవైపున ఈ ట్రాన్స్ఫార్మర్లలో ఉండేటటువంటి ఏదైతే మన ఈ రాగి ఇట్లాంటి వైర్లు ఉంటాయి కాబట్టి వాటి కోసం దొంగతనాలు జరుగుతున్నాయట. బడా కాదు, లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. దీంతో అల్యూమినియం ట్రాన్స్ఫార్మర్లను పెట్టాలని నిర్ణయించారట. లో వోల్టేజ్తో పాటు అధిక లోడ్ సమస్యలను పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలో 70 సబ్స్టేషన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.